వాళ్ళు 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 మొన్ననే వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. ఆధ్యాత్మికము అంటే అదేదో తెలుసుకోవాలి, అదేదో రావాలి, దాన్నేదో నేర్చుకోవాలి. దాన్ని గురించి చెప్పకపోతే అదేదో స్కూల్లో చదివించినట్టు చదివిస్తాను నీవే. గట్టిగా అరసుద్ది. మనము పెద్దవాళ్ళం అయిపోయాం. ఈమె మళ్ళీ రివిజన్ చెప్పమంటుంది. రాకపోతే ఫోన్లు చేసల్లా పిలిపిస్తుంది. ఇలాంటియన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే ఇది ఆధ్యాత్మికము అంటే అయ్యో పుస్తకాల్లో చూసి, పుస్తకాలు చదివి, బట్టి కొట్టి మిమ్మల్ని మళ్ళీ ఆ శ్లోకాలు చదివిచ్చి, దానికి అర్థాలు చదివిచ్చి, బట్టి కొట్టి, ఆ! ఓకే. ఉత్తీర్ణులయ్యారు అనేది కాదు. ఇక్కడ మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవటం. ఈ అధ్యయనము అనేది మీకు మీరు అధ్యయనం చేసుకుంటాము అనేది మొదలుపెట్టినప్పుడు మీకు మీరు కాదు, అందరిలో కూడా మీరే ఉన్నారు అనే దానికి ప్రయాణం చేస్తాం. మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకుంటూ నేను ఇట్లా ఉన్నాను, నా ఆలోచనలు ఎట్లున్నాయి, నా బుద్ధి ఎట్లుంది, నా గుణాలు ఎలా ఉన్నాయి అని అధ్యయనం చేసుకుంటున్న నీవు అందరిలో ఉన్న నీవు అనేది అవగాహన చేసుకొని ఎదగటము అనేది ఇక్కడ అధ్యయనం నుంచి అవగాహనకి ప్రయాణం చేస్తాం. ఎందుకు మీ ఎంట పడుతాను అంటే ఒకప్పుడు నేను కూడా ఎప్పటికప్పుడు పారిపోదాం అనుకున్నాను. ఏంది ఈ జ్ఞానం ఏంది, పదాలేంటి, పాడేంటి, ఆయన ఎప్పుడు చెబుతాడు, ఆయన చెప్పేది నాకేం అర్థం కాదు, పాడలేదు, నాకు వద్దనే వద్దు. నాకున్న ఒకే ఒక ఇబ్బంది బాగా ఈ దేవతలందరూ గురువులందరూ నా మీద వస్తున్నారు ఉంటున్నారు, అది నాకు ఒళ్ళు మంటలుగా ఉంది. ఈ బాధ ఎప్పుడు తగ్గుద్ది అంటే నువ్వు బాగా ఈ ఆధ్యాత్మికలో ఎదిగితే తగ్గుద్ది అని గురువులు చెప్పేవాళ్ళు. నాకు చాలా కోపం వచ్చేది, ఎన్నాడున్నా తగ్గట్లా. సరే అదంతా ఒక కథ. అలాంటిది అలా పడుతూ లేస్తూ నన్ను నేను తెలుసుకోవటం నేర్చుకున్నాను. ఒక్కొక్కటి స్ట్రైక్ అవుతూ, ఓ నేను ఇంతకు ముందు ఇట్లున్నానే, అరే ఇప్పుడు నన్ను నేను గమనించుకుంటూ ఉన్నాను, నాలో ఇంత మార్పు వచ్చింది. ఇంతకుముందు నన్ను నేను గమనించుకోవటం, నేనేం మాట్లాడుతున్నాను, నా చేష్టలు, నా మాటలు, ఇవన్నీ నాకు నాకు తెలియకుండా ఉన్నాయి. అలాంటి నేను ఇప్పుడు నాలో ఉన్న ప్రతి దానిని గమనించుకోగలుగుతున్నాను. ఎంతలా అంటే కొన్నిసార్లు మాట్లాడించాలి అంటే, ఫోర్స్‌గా తిట్టించాలి అంటే గురువులు పని చేయాల్సి వస్తుంది. నా లోపలిది లేవట్లేదు. నువ్వు కాస్త కోపం తెచ్చుకో, అవతలయి పారిపోతాయని చెప్పినా గూడా కోపం రాట్ల. నాకు కోపం రావాలి అంటే గురువులు పని చేయాల్సొస్తుంది. ఇంతకుముందు చక గట్టిగా అరిసేదాన్ని. ఇప్పుడు ఆహ్, ఆ విషయము, ఆ అరుపు అనేది గురువులదయిపోయింది. ఒక్కోసారి గురువులు నాలో నుంచి అరిసేదాన్ని గూడా నేను గమనిస్తూ వాళ్ళని కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో
అంటే వాళ్ళు అరుస్తున్న దాని నుంచి నేను వెనక్కి రావటం, నాలో నుంచి ఆ ప్రభావాన్ని నుంచి నేను వెనక్కి రావటం గూడా చేస్తూ వచ్చాను. ఒకప్పుడు వాళ్ళ ప్రభావాన్ని కంట్రోల్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు వాళ్ళ ప్రభావాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను. నా నుంచి పనులు చేసే గురువుల యొక్క ప్రభావాన్ని గూడా. ఎలా ఉంటుంది అంటే, ఆధ్యాత్మికము అంటే, ఈరోజు మీ అందరికీ కూడా ఒక ఆశ్చర్యంగా ఉంటుంది నన్ను జూస్తే. నాకు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది నన్ను జూస్తే. ఎందుకు అంటే, ఆ పరమ గురువులు జెప్తూ ఉంటారు. ఇందాక జ్యోతి జెప్తుంది, ఆ రాముల వారు ప్రతిష్ఠ కోసమే అమ్మొచ్చింది అని. మొన్న కృష్ణ పరమాత్ముడు జెప్తున్నాడు, "ఇగో నీ పాదుకలు, ఇవి నీవే" అని చెప్పారు. ఏంటి ఈ పాదుకలు అంటే, రామావతారంలో నువ్వేసుకున్న పాదుకలు. రాజ్యాన్ని ఏలిన పాదుకలు. ఇవి నీ పాదుకలే. అంటే రామావతారం నాదా అన్న. ఆ! అవును నీదే అన్న. ఎలా ఉంటుంది అనంటే, ఇది నిజమేనా? ఇదేంటబ్బా ఇట్లా చెప్తారు? అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకప్పుడు నేను ప్రయాణించే దాంట్లో శ్రీరామచంద్రమూర్తి బంగారు రథం మీద వస్తూ కనపడేవాడు. నీ కోసమే వస్తున్నాను మంజుల, నీ కోసమే వస్తున్నాను. ఈ రథంలో నిన్నెక్కించుకుంటాను అంటూ బంగారు రంగు గుర్రాలు, బంగారు రంగు రథము కనిపిస్తూ ఉండేది. అది ఎంత కాలము అంటే నెల్లు ఇంకా వస్తూనే ఉంటుంది. నాకు ఒకరోజు ఒళ్ళు మండిపోయి, "ఇంకా ఎన్నాళ్ళొస్తావు రథంలో రావటము" అంటే, "అంటే ఆ కాలం రావొద్దా? నేను కాలంలో వస్తున్నాను" అనన్నా. అంటే నేనెదురు జూస్తున్నాను. కాలము లేదు, ఏమీ లేదు. ఇంక నాకవసరమే లేదు అని నేనెప్పుడైతే ఆగిపోయానో ఆయన వైపు చూడటం, అదొచ్చి నా ముందు నిలబడింది. నన్ను ఆ బంగారు రథంలో ఎక్కించుకున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే అదేంటి? ఆత్మారాముడు. సమస్త ఆత్మస్వరూపము నీవే అయ్యున్నావు అనన్నాడు. ఆ రోజు నాకర్థమయ్యేది కాదు. నాకెలా ఉండేది అంటే, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళతో కొట్లాటగా ఉండేది. ఎందుకు అంటే, నేను ఇంతకుముందు జన్మలలో ఏం జేశానో, ఎంత దాకా ఎదిగానో, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నువ్వు మొత్తంగా ఎదిగావు. ఈ జన్మలో కొంత కల్మషాన్ని తీసేసుకొని ఉన్నత స్థాయిలో ఈ జ్ఞానాన్ని అందించటానికే జన్మ తీసుకున్నావు అన్నారు. అసలు ఏమీ తెలియని నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మిక పుస్తకమే చదవలేదు నేనెప్పుడు. అలాంటిది ఇలాంటి జన్మ తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? ఏ ఆదిశంకర్‌లాగానో చిన్న వయసులోనే బుడ్డి చెంబు పట్టుకొని ఎళ్ళాల. అసలు అలాంటి ఆలోచనే లేని నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కామె ముగ్గెయ్యి అని అడిగేది. నేను నవ్వేదాన్ని. ఆమె మలయాళి. మా ఇద్దరికీ ఒకే ఒక్క అడుగుంటది. వాళ్ళ వాకిలికి, మా వాకిలికి. ఆమె మా వాకిలి సగం వరకు ముగ్గేసేది. ఎదురింటామె అనేది, "మీ వాకిలంతా ఆమె ముగ్గేసుకుంటుంది" అన్నప్పుడు
అది చెరిపేసి మీరు ఏసేసుకుంటే ఆమె అవతలకెళ్తది అని అడిగేవాడు. అప్పటికి నాకు 24. నేననేదాన్ని ఆమె ఇంకొద్దిగా జరిగి యువతలకేస్తే నాకు ముగ్గేసే పని తప్పుతది గదా! అని ఆంటీ రేపటి నుంచి ఇది కూడా కలిపేసుకోండి అని చెప్పా. ఎందుకు అంటే వాళ్ళ భావన ఎలా ఉంటది? లక్ష్మి మా ఇంట్లోకే వచ్చుద్ది. ఇది ఇలాగ ఏస్తే లక్ష్మి మా ఇంట్లోకే వచ్చుద్ది అని. అన్నప్పుడు నేననేదాన్ని, "ఆ! అలాగే మీ ఇంట్లోకే ఎళ్ళనివ్వండి" అని చెప్పేదాన్ని. అంటే అలాంటి మూఢ విశ్వాసాలు పెద్దగా లేవు. ఇలా జేస్తేనే ఇలా ఉంటుంది. ఇలా జేస్తేనే వస్తుంది ఇలా. కానీ మనము పుట్టి జీవించి ఉన్న ప్రయాణంలో అన్నీ మన జీవనయానం ప్రకారం అన్నీ చేసుకుంటాం. ఇక్కడ మనం గమనించాల్సిందే మన్ని మనమే. ఇలా మన్ని మనం గమనించుకుంటూ పోతూ ఉన్నప్పుడు, మన అనేక జన్మల అవగాహనలు గూడా మనకొస్తూ ఉంటాయి. నాకు రోజు పోరాటమే. ఈ ఈ పయనము, ఈ ఆత్మ పయనము అనేది నిరంతరము పోరాటంగానే నేను నేర్చుకున్నాను. ఎందుకు పోరాడాను అనేది నాకు తెలీదు. నువ్వు ఇలాంటి భావనలతోటే నీలో ఉన్న అనేక జన్మల జ్ఞానాన్ని తెచ్చుకోవటం కోసమే ఈ పోరాటం తెచ్చుకున్నావు అని అన్నారు. అంతర్ముఖ పోరాటం. నిరంతరము అంతర్ముఖ పోరాటంతో ఎంతో మంది గురువులు చేయి చాచి నుంచునేవాళ్ళు. మేమున్నాము, మేమున్నాము అని. మీరున్నారు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదే అనేదాన్ని. కానీ పోరాటం నాది. బరిలో ఉన్నది నేను. వాటన్నిటి నుంచి నిలకడ సాధించాల్సింది నేను. ఆ నిలకడ సాధించే వరకు పోరాటం చేయాల్సింది నేను. వాళ్ళందరూ ఆపద రాకుండా చూస్తూ ఉంటారు. పోరాటం సాగించాల్సిందే. నేను అక్కడ నిలబడాలి అంటే నాకు తగిన శక్తి ఇస్తూ, నాకు ఆపద రాకుండా చూడటం అనేది గురువులు, దేవతలు నిరంతరము మేమందరం నీకు కాపలా కాస్తూనే ఉన్నాము అని చెప్పేవాళ్ళు. నాకు బాగా కోపమొచ్చేది. ఏంది వీళ్ళందరూ కాపలా కాసేది? ఏమీ సహాయం చేయకుండా నిలబడి వీళ్ళేం కాపలా కాస్తారు అనుకునేదాన్ని. కానీ నాలో ఆ పోరాటం నుంచి గెలవటానికి అనేకమైన గెలుపు అవగాహనలు ఇచ్చింది వాళ్ళే. ఎక్కడ మార్గాన్ని తప్పకుండా నిరంతరము నడిపించింది గూడా వాళ్ళే. ఎలా ఉండేవాళ్ళు అనంటే, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా మా ఇల్లంతా నా చుట్టూ అంతా చుక్కలు చుక్కలు ఇసుక పోస్తే చుక్కలన్నీ ఎలా ఉంటాయో ఇసుక ఇలా విరజిమ్మితే ఎలా ఉంటుందో అంతమంది గురువులుంటారు. అంతమంది నిరంతరము కనబడుతూ ఉంటారు. ఇదంతా నీలోనే ఉన్నాము. నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. మేమందరం నీలోనే ఉన్నాము అని తెలియజేశారు. మీరందరూ వీళ్ళు నాలోనే ఉంటే ఇలా చుక్కలుగా కనపడతారేంటి అనుకున్నా. అంటే నాలో ఉన్న అవగాహన, వాళ్ళందరి జ్ఞానము నా జ్ఞానమైంది అనేది తర్వాత చాలా కాలానికి నేను ఓహో! ఈ చుక్కలన్నీ కనపడుతున్నాయి అనుకునేదాన్ని. అలా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ ఇది ఇది, ఇది ఇది, ఇది ఇది
అన్న అవగాహన తెచ్చుకుంటూ, అలా సబ్జెక్ట్‌ని మలుచుకుంటూ, ఎప్పటికప్పుడు ఉన్నదదే. కానీ కొత్త అవగాహనలు, కొత్త అనుభూతుల ద్వారా సబ్జెక్ట్‌ని ఎప్పటికప్పుడు మలుచుకుంటూ, ఆ గురువుల యొక్క పాదాలని పట్టుకొని ప్రయాణం చేస్తూ వాళ్ళంటూ ఉన్నారు. మేమంటూ ఇంకేమీ లేము. మేమెవ్వరం మిగల్లేదు. సమస్తములో ఎవ్వరం మిగల్లేదు. అందరం గూడా నీలో లయమైపోయాం. నీకంటే భిన్నంగా ఇంకేమీ లేదు అని చెప్తూ ఉంటారు. జన్మ ధన్యమైంది. ఉన్నదానికంటే 1000 రెట్ల ధన్య ఈ జన్మలో నువ్వు టార్గెట్ పెట్టుకున్న దానికంటే 1000 రెట్లు ఎదిగావు అంటూ, నీకు ఈ జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఇక నీకు తీసివేశాం. వాటి యొక్క ప్రభావాలేమి నీ మీద పనిచేయవు. ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు. వీటన్నిటికంటే ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న ఆ పరమపద గురువులు ఎలా పని చేస్తూ ఉన్నారు అంటే, ఇంతమంది క్లాసులు వినేవాళ్ళ ఎనక ఎంతమంది ఉన్నారో కుటుంబంలో. మొన్న మాధవీలతాళ్ళ మనుమరాలు, చిన్న పాప. దానికి 4 ఇయర్స్ ఉంటాయేమో. చాలా చిన్న చిన్న పిల్లలు 3, 4, 5, 6 ఆ వయసు పిల్లలందరూ వాళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మల ఎనక ఉండి అక్కడే ఆడుకుంటూ ఈ క్లాసులు వింటూ ఉంటారు. వాళ్ళు వింటారు, వినరు, వాళ్ళకర్థం గాదు అని మీరనుకుంటారు. కానీ వాళ్ళందరికీ అర్థమవుతది. ఎలా అర్థమవుతది అంటే, వాళ్ళ సోల్‌లో ఉన్న నాలెడ్జ్ అనేది దీన్ని రిసీవ్ చేసుకుంటుంది. అలా ఎంతో మంది వీళ్ళ ఎనక వీళ్ళు స్పీకర్‌లు పెట్టుకొని ఉంటే, ఇంట్లో ఎంతో మందికి నా వాయిస్ రీచ్ అవుతుంది. ఎవరన్నా ఇంటికెళ్ళిన తర్వాత నన్ను గుర్తుపట్టకపోయినా నేను మాట్లాడగానే, "మీరు అమ్మ గదా?" అని అడుగుతున్నారు. మొన్న భాషా సారు వాళ్ళ మనవరాల్ని చిన్న పిల్ల తీసుకొచ్చారు. "ఇదిగో అమ్మ, ఇదిగో అమ్మ" అని చూపిస్తున్నాడు నన్ను పిరమిడ్ దగ్గర. ఆ పాపకి అర్థం గాల. అప్పుడు నేను మాట్లాడుతా ఉన్నా. మాట్లాడగానే ఆ అమ్మాయి కళ్ళల్లో వెలుగులు. ఒక నవ్వొచ్చేసింది. "అవును, నువ్వు ఫోన్‌లో అమ్మవి" అని చెప్పేసింది. తాత నాకు అర్థమైంది. ఈ అమ్మ ఫోన్‌లో అమ్మ గదా అని. అంటే ఎంతమంది చిన్న పిల్లలు కూడా ఇక్కడ చిన్న పిల్లలు అనేది గాదు. వాళ్ళలో ఉన్న సోల్ ఎన్‌లైట్ అవుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న అందరూ కూడా తెలియకుండానే ఎవరు స్పెషల్‌గా కూర్చొని వినక్కర్లేదు. వాళ్ళ మొహం చూడగానే నన్ను చూడగానే నవ్వుతారు. వద్దు అని, "ఆ! మీ గురువు వస్తుందా ఇక్కడికి? మాకేం పని లేదు. మేము అవతలకి పోతాంలే. మీరు మీరు ఏం చేసుకుంటారో" అని అనుకుంటారు. కానీ నేనెళ్ళగానే, నేను మాట్లాడగానే, "ఈమె మాటలు మాకు సుపరిచితమే. ఈమె రోజు మాతోటి ఉన్నట్లే ఉంటది. మా ఇంట్లో ఉన్నట్లే ఉంటది" అని ఎళ్ళాలి అనుకున్నాళ్ళు వచ్చి నవ్వుకుంటా కూర్చొని, "అమ్మ మీరొచ్చేసరికి మేము వెళ్దాం అనుకున్నాం." ఈ అయ్యో రకరకాలు చేస్తా ఉంటారు. అట్లాగని మాకు ఎళ్ళాలనిపించలేదు. మిమ్మల్ని చూడగానే, మీరు మాట్లాడగానే మాకెందుకో ఆత్మీయులు రోజు మా ఇంట్లో ఉండేవాళ్ళులాగా అనిపిచ్చారు. ఎందుకంటే మీ గొంతు రోజు వింటున్నాం గాబట్టి. అలా ఇక్కడ ఉన్న క్లాసుల్లో వాళ్ళకంటే, వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా మామూలుగా ఇంకా ఆపేయండి క్లాసులు ఇయన్నీ మామూలే. కానీ
వాళ్ళల్లో కూడా దీనికి గుర్తింపు, ఈ సబ్జెక్ట్‌కి గుర్తింపు, ఈ వాయిస్‌కి గుర్తింపు అనేది వాళ్ళ చెవుల్లోకి చొచ్చుకొని పోతూ ఉంటుంది. అది భగవంతుడి ప్రవాహము. వేరేదైతే ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ ఇది భగవత్ ప్రవాహము. సమస్తము నుంచి జాలువారే ఎనర్జీ. అది ప్రతి సోల్‌ని కూడా ఎన్‌లైట్ చేస్తూ ఉంటుంది. అందుకే చెప్తాను, మీ ఇళ్ళల్లో కొంచెం ఏమైనా ఇబ్బందులుంటే స్పీకర్ ఆన్ చేసి మీకు తెలియనట్టు అటు ఇటు తిరుగుతా ఉండండి క్లాసు వింటూ. అవతలి వాళ్ళు ఏమనుకున్నా మీరు పట్టించుకోవద్దు. మిమ్మల్ని ఏమన్నా పట్టించుకోవద్దు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు స్పీకర్ ఆపేయి, స్పీకర్ ఆపేయి నువ్వు విను అని అంటారు. మధ్యలో వాళ్ళు అని అరిసినప్పుడు ఆపేయండి. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ స్పీకర్ కొద్దిగా తగ్గించి పెట్టండి. వాళ్ళ చెవుల్లోకి అయి కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి చిన్నగా. వాళ్ళలో మార్పులొచ్చేస్తూ ఉంటాయి. ఇంట్లో ప్రభావాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇదంతా నేను జేసేది గాదు. నా హృదయం జేసేది. అది విశ్వ హృదయముగా మలుచుకొని అనేక హృదయాల ప్రభావముతో ప్రతి హృదయాన్ని గూడా కబ్జా జేస్తుందది. ప్రతి హృదయాన్ని గూడా తనలో కలిపేసుకుంటుంది. అది ఏకీకృతంగా అయిపోతూ ఉంటుంది. దానికి భిన్నంగా ఉన్న మేము భిన్నము అనేది పాంచభౌతికంగా అనుకున్నా, లోపలిది ఒప్పుకోదు. అందువలన బయటికెళ్తాము అన్నాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెడుతుంది, కూర్చోబెడుతుంది. వాళ్ళింక పోవాలి అన్నది మర్చిపోతారు. చిన్న పిల్లలు గూడా వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, "ఈ అమ్మమ్మ మాకు తెలుసు" అని అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ఎందుకు అనంటే, ప్రతి ఇంట్లో నేనున్నాను. మీ ప్రతి హృదయంలో నేనున్నట్లే, ప్రతి ఇంట్లో గూడా నేనున్నాను. నిజమైన విద్య అంటే అది. ఇవాళ నా దేహం ఉండొచ్చు, పోవచ్చు. కానీ మీ ఇళ్ళ అందరినిట్లో నేనున్నాను. మీ హృదయాలందరిలో నేనున్నాను. మీ అవగాహన, మీ ఆలోచన, మీ ప్రతి నడవడికలో గూడా నేనున్నాను. మీరు ఎంత వద్దు అనుకోని ఎంత దూరమెళ్ళినా మీలో నేనున్నాను. ఎందుకు అంటే, మీలో ఉన్న ప్రతి ఆలోచన నేనే. మీలో ఉన్న ప్రతిదీ స్పందన నాదే. ప్రతి నిమిషం సబ్జెక్ట్ గుర్తుకొచ్చుద్ది. ప్రతి నిమిషం మీకు సబ్జెక్ట్ ఇది గదా! ఇదే గదా అమ్మ జెప్పేది. ఇది గదా! ఇలా అనేక విషయాలు నిరంతరం గుర్తుకొస్తూనే ఉంటాయి. నన్ను కాదనుకోని ఎళ్ళినా, నేను నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటా మీలో. మీలో మార్పు నిరంతరం తీసుకొనొస్తూనే ఉంటుంది. అందుకే గట్టిగా ఒక సంవత్సరం ఉండండి. తర్వాత ఎక్కడెళ్ళినా నేను మీలోనే ఉంటా. మీరు ఎక్కడికన్నా ఎళ్ళండి నేను మీలోనే ఉంటా. ఇంకెక్కడికెళ్ళినా ఒక సంవత్సరం ఈ జ్ఞానం విన్న తర్వాత, ఇంకెక్కడికెళ్ళినా మీ లోపలికి ఏది రుచించదు. తియ్యగా, ఆనందంగా ఉండదు. అబ్బా! ఇయన్నీ ఏంది బోర్ కొడతన్నాయి. ఇంత మామూలుగా ఉన్నాయి. కానీ ఆ క్లాసు వింటూ ఉంటే ఆనందంగా పరవశిస్తుంది హృదయం అన్న తపన బిగినవుతుంది. ఎంతసేపు మీరు నా దగ్గరకి రానక్కర్లా. మీ ఆలోచన వస్తే చాలు. మీ ఆలోచన ద్వారా గూడా ఈ మార్గంలో ఎదుగుతారు. నేనక్కర్లేదు, క్లాసులక్కర్లేదు, ఏమీ అక్కర్లా. ఒక సంవత్సరం ఉండి బయటికెళ్తే చాలు. నిరంతరం మీ ఆలోచనలన్నీ నా చుట్టూరే ఉంటాయి. ఈ సబ్జెక్టు అనేది మీకు నిరంతరము గుర్తుకొస్తూనే ఉంటుంది. నిరంతరము మీ ఆలోచనలో నేనుంటా. నా పాంచభౌతిక దేహంతో పని లేదు. అది హృదయం. హృదయ విన్యాసము.
ఎలా ఉంటుంది అంటే, అది ఇదే నేను అని చెప్పుకోవటానికి ఉండదు. ఇదే నేను అని చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. అన్నీ నేనే. అన్నిట్లోనూ నేనే అన్న విషయంగా అది నిరంతరం స్పందిస్తూనే ఉంటుంది. ఈరోజు నేనిలా ఉన్నాను అంటే, ఒకరోజు నేను మీలాగానే ఉన్నా. ఈ పదాలు అర్థం గాదు, ఈ మ్యాటరు అర్థం గాదు, దీన్ని పట్టుకోలేము అని. ఈరోజు ఇలా ఉన్న నేను మిమ్మల్ని అందరిని బతిమిలాడుకుంటున్నా. బామాలుకుంటున్నా. మీరెక్కడికెళ్ళినా ఇంతకంటే గొప్పగా ఎదగలేరు. పరుగులు తీయకండి. ఇక్కడే ఉండండి అని మీ కాళ్ళు, చేతులు పట్టుకొని బతిమిలాడుతా. ఎందుకు అంటే, ఇక ఇంతకంటే అన్యమైన తొందరగా ప్రయాణం చేసి అద్భుతమైన మార్గం ఇంకెక్కడా లేదు. సమస్త విశ్వగురువులు నిరంతరం చెప్తూనే ఉంటారు. ఇది ఒక అద్భుతమైన మనోవేగం. రాకెట్లు, స్పుత్నిక్‌లు ఇయన్నీ చాలా చిన్నయి వేగం. మనసు వేగం క్షణంలో ఎళ్లి అక్కడ ఇయన్నీ ప్రయాణం జేయాలి. ఇది అది స్విచ్ ఆన్ చేసేసరికి ఇదెళ్లి అక్కడ ఉంటుంది. మనోవేగం. ఈ అనంతములో మనోవేగంతో ప్రయాణం చేయకపోతే మనము ఆ బిందు స్థాయికి రీచ్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నో జన్మలు మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుంది. అందుకు నాకు తెలిసిన ప్రతి చిన్న పాయింటు అట్టిపెట్టుకోకుండా వీళ్ళందరికీ ఇది రావాలి. వీళ్ళందరూ దీన్ని నేర్చుకోవాలి. ఒక్క పాయింట్ మిస్ అయింది అంటే, ఒక 100 పుస్తకాలు మిస్ అయిపోయినట్టు. నా దగ్గర ఒక్క పాయింట్ మిస్ అయింది అంటే, 100 పుస్తకాల్లో మ్యాటర్ మిస్ అయినట్టు. మీరు 100 పుస్తకాలు చదివితే నా ఒక్క పాయింట్ తోటి సమానం. నిజంగానే చెప్తున్నాను. నాది గాదు, భగవంతుడిది. ఈ పాంచభౌతికమే నేను అని చెప్పుకునే నేను గాదు. ఆ భగవత్ స్థాయిలో ఉన్న ఆ హృదయం. ఒక్కొక్క విశ్లేషణ అనేది ఒక పుస్తకం గాదు. 100 పుస్తకాల సారాంశం. అంటే ఎన్నో హృదయాల అవగాహన, విశ్లేషణ, విన్యాసం. మనకి ఎన్నో పుస్తకాలు చదివినా మనం పట్టుకోవాల్సినవి పట్టుకోలేం. కానీ ఇక్కడ నిరంతరము వేల లక్షల పుస్తకాలలో ఉన్న సారాన్ని మీలోకి రంగరించి మిమ్మల్ని అడుగు, అడుగు, అడుగు ఏస్తున్న సబ్జెక్ట్ ఇది. గురు పరంపర అంటే ఒక అద్భుతం. గురు పరంపరలో గురువులు అంటే ఇంకా అద్భుతం. మనమున్న గురు పరంపర సమస్తములోనే అద్భుతం. ఒక్కసారి గురు పరంపరలో జాయిన్ అయ్యి మీరు ఆత్మనామం తీసుకున్నారు అంటే, ఒక చక్రవర్తి బిడ్డగా భూలోకంలో మీరున్నట్టే. ఒక బీదవాడింట్లో బిడ్డగా ఉన్న మీరు, చక్రవర్తి వచ్చి ఈ బిడ్డనెత్తుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాజ్యాన్ని ఇస్తే ఎలా ఉంటుందో, మీకు ఈ ఆత్మ పయనములో ఇంతటి గురు పరంపరలో ఒక ఆత్మనామం వచ్చింది అంటే, అంతటి ప్రకాశ స్థాయిలో మిమ్మల్ని వాళ్ళ ఒళ్ళోకి తీసుకుంటారు. అది ఎప్పటికీ నిలిచిపుండే ప్రకాశ స్థాయి. ఇవాళొచ్చి రేపు పోయేది గాదు. ఒక్కసారి ఆత్మనామం దొరికింది అంటే, మీకు తెలిసినా తెలియకపోయినా అత్యున్నతమైన స్థాయి స్థితిగతుల్లో ఎవ్వరు ఏ కోణంలో గూడా ఎదగనంత స్థాయిలో మనముంటాం. అదే మీకు మొదటి స్టెప్. ఒకసారి బాబా అన్నాడు, నేనన్నాను, "హృదయం చాలా బరువుగా ఉంటుంది బాబా" అంటే,
నువ్వు వీళ్ళందరినీ స్వస్వరూప స్థాయిలోకి, ఆ సోల్‌లన్నీ స్వస్వరూప స్థాయిలో లయం చేసి ఈ క్లాసులు చెప్తూ ఉంటావు. నేను ఎప్పుడైతే క్లాస్ బిగిన్ చేస్తానో మీ సోల్స్ అన్నీ గూడా మనోబుద్ధి స్థితుల నుంచి ఆత్మ స్థాయిలో, స్వస్వరూప స్థాయిలో స్థిరీకరణ చేస్తూ, ఆ స్థాయిలో సబ్జెక్ట్‌ని మీకు అవగాహన చేస్తూ ఉంటాను. మీకు అర్థమైనా, అర్థం గాకపోయినా మీ లోపల అది రంగరింపబడుతూ ఉంటుంది. అది లైవ్ అయిపోతూ ఉంటుంది మీకు అర్థం గాకపోయినా. ఎందుకు అంటే, మీ ఆత్మస్థాయిని ఎన్‌లైట్ చేస్తూ, మీలో చైతన్యం చేస్తూ, జ్ఞాన చైతన్యం చేస్తూ, స్వస్వరూపాత్మకమైన స్థాయిలో మీ సోల్‌ని నిలబెట్టి, ఈ జ్ఞానాన్ని అందించటం ఉంటుంది. అందువలన ఈ సబ్జెక్ట్ విన్నంత సేపు మీకు హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు త్వరగా ఎదిగినట్లు ఉంటుంది అంటే, నేను ఈ గంట, 2 గంటలు చెప్పేది మీరు మరలా వినేది, అంత టైము గూడా మీరు ఆత్మతోనే లయమై ఉంటారు. నేను చెప్పే ఈ సబ్జెక్ట్ మీరు తెల్లవారే వరకు గూడా నా దృష్టి ఎంతసేపు నా మీద దృష్టి ఎంతసేపయితే పెడతారో అన్ని గంటలు మీరు కనెక్టివిటీగానే ఉంటారు సోల్‌తో. ఎందుకంటే ఈ సోలు చాలా ప్రభావవంతమైనది. ఎవరైతే దీని మీద దృష్టి పెడతారో దాని ప్రభావం మీ మీద ఉంటుంది. దాని మూలంగా నిరంతరము కనెక్టివిటీ కలిగి ఉంటారు. ఒక సంవత్సరం అయ్యేసరికి. అది మీకు అర్థం గాదు. కానీ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆ కనెక్టివిటీ మీకు అర్థమవుతుంది. ఓహ్! నాకేదో ప్రశాంతంగా ఉంటుంది. నాకేదో అర్థమవుతుంది. నేను కొంత నిశ్చలంగా ఉంటున్నాను. నాకు కొంత కనెక్టివిటీ అవుతుంది అన్నది మీకు అర్థమవుతుంది. మీ ప్రయాణం చురువయింది అనేది అర్థమవుతుంది. అలాంటి ప్రయాణంలో అడుగుబెడుతూ, పడుతూ, లేస్తూ, పరిగెడుతూ, పక్కకు పోతూ ఉంటాం. చిన్న పిల్లలకి అర్థం గాదు. అంటే మీరందరూ గూడా చిన్న పిల్లలు ఎల్‌కేజీ, యూకేజీలో చేరితే పిల్లలు మారాం జేస్తూ స్కూలుకెళ్ళమని చాక్లెట్‌లిస్తామంటే ఎళ్తన్నట్టు. లేదు బారుకి ఆ తల్లి చేయి పట్టుకొని అన్నీ ఏరుకుంటూ అది గావాలి, ఇది గావాలి అంటూ ఉన్నట్లు. ఇయన్నీ కూడా ఉంటాయి. అలాంటి బిడ్డల్ని, రకరకాల కోణాలలో ఉన్న బిడ్డల్ని, అది గాదు దారి ఇది, ఇలా ఉండాలి, ఇలా ఎళ్ళినప్పుడే గమ్యాన్ని త్వరగా చేరగలం. నీకు కష్టమున్నా, నష్టమున్నా నేనున్నాను. నాతోటి పాటు ప్రయాణం జెయ్యి. ఇక్కడి నుంచి వదిలి ఎళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. ఈ మధ్య కొద్దిగా కొత్త వాళ్ళని పలకరించడం తగ్గింది గానీ అంతకుముందు ప్రతిసారి రాగానే పలకరించేదాన్ని కొత్త వాళ్ళని. కొంతమందన్నారు, "మీరు వెంటనే అలా మాట్లాడుతూ ఉంటే మీ వాయిస్ స్ట్రాంగ్‌గా ఉంటది. వాళ్ళు భయపడుతున్నారు" అంటున్నారు. అందుకని సరే ఓకే. కొన్నాళ్ళు రానివ్వండి. ఇలా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనందరి ప్రయాణము అనేది ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క అడుగు నా ప్రయాణము ఏదైతే ఉందో మీరు దానికి భిన్నంగా ఏమీ ఉండరు. కానీ మీ అవగాహన మీ ఇండివిడ్యువలే. సబ్జెక్ట్ అనేది ఒక మార్గాన్ని మాత్రమే ఇది మార్గము అంటూ చూపిస్తుంది. కానీ ఆ మార్గంలో నడిచేది మాత్రం మీరే. గురువు మార్గాన్వేషణ చేశారు. ఆ మార్గాన్వేషణని అవగాహన చేసుకుంటూ మీరు ఇంకొక ఊరికి నడిచి ఎళ్ళాలి అంటే మీరే ఎళ్ళాలి. నేనెళ్ళిపోయాను. ఇదే మార్గము రండి అని చెప్తాను. మీరే నడిచి రావాలి. నేను నడిస్తే మీరెట్లొస్తారు? రారు గదా! దాన్ని ఆ మార్గాన్ని చూసుకుంటూ ఇదే మార్గము అని అనుకుంటూ మీరు ఆ మార్గాన్ని పట్టుకొని పయనం చెయ్యాలి.
కాబట్టి ఇక్కడ చాలా మందికి తెలుసు. వాళ్ళందరూ గూడా వాళ్ళ హస్బెండ్‌లవ్వచ్చు, వాళ్ళ వైఫ్‌లవ్వచ్చు, నాతోటి షేర్ జేసుకున్న విధానం చాలా గొప్పగా ఉంటది. వీళ్ళు మేమేమి ఇంతకుముందు వీళ్ళు పద్దాకులు మా మీద దృష్టి పెట్టి, మా విషయాల మీద దృష్టి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు టీవీ పెట్టేవాళ్ళు లేరు. ఇంకోటి పెట్టేవాళ్ళు లేరు. ఎవరొచ్చి ఏం జేస్తన్నారని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏది గురించి గాదు. వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా జేసుకుంటున్నారు. వేరే వాటి మీద దృష్టే లేదు. వేరే వాళ్ళకి ఫోన్‌లు చేద్దామా, ఇది గాని, అది గాని ఏమీ లేదు. ఆ క్లాసులు వింటున్నామా, ఆ క్లాసుల్లో చర్చించుకుంటున్నామా, ఆ క్లాసుల గురించి మాట్లాడుకుంటున్నామా, ఈ గోల తప్ప వాళ్ళు నిరంతరము వాళ్ళలో వాళ్ళు ఆనందం పడటం తప్ప వేరేది లేకుండా పోయింది అనేది చాలామంది చెప్పారు. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు. మొదట్లో హెసిటేట్ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా చిన్నగా ఫాలో అవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇందులో అడిక్ట్ అవుతూ ఈ క్లాస్ కాసేపు వింటాం, మోహన్ సారు డిస్కషన్ వింటాం. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు మీ ఇక్కడున్న ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, మీ ఎనక గూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతమంది ఎనిమీస్ గూడా ఉన్నారు. కానీ తర్వాత కాలంలో వాళ్ళందరూ నా ఫ్యాన్స్ అవుతారు. ఎందుకు అంటే శత్రుత్వం గూడా ఉన్నప్పుడు శత్రువుగా తొందరగా భగవంతుడిని చేరుకోవచ్చు అని విష్ణుమూర్తి జయ విజయులకు చెప్పినట్టు, వాళ్ళు ఎంత శత్రువులుగా ఉంటే అంత తొందరగా భగవత్ ప్రసాదం లభిస్తుంది వాళ్ళకి. భగవద్ అనుగ్రహము అంటే నిరంతరము శత్రుత్వము అనేది నిరంతరము దాని మీదే దృష్టి పెట్టిస్తుంది. మిత్రత్వము అనేది అది అలాగే ఉంటుంది కదా! దానికోసం నేను దృష్టి పెట్టేదేముందన్నట్టు ఉంటుంది. నేను గూడా మా గురువు గారిని నిరంతరం శత్రుత్వంగానే చూస్తూ ఎదిగా. ఎందుకు అంటే ఆయనకి నాకు పడేది కాదు. రోజు గిల్లి కజ్జాలే మా ఇద్దరికి. నేను ఇదంటే ఆయన ఇంకోటంటాడు. నేను సా మా గురువుగారు ఒకటంటే నేను సస్తేగా అవునను. మామూలు విషయాల్లో పూర్తిగా ఇద్దరము వ్యతిరేక స్వభావాలం. నాకేమో డిసిప్లిన్ ఇష్టం. కొంత డిసిప్లిన్‌గా ఉండండి అని చెప్తాను. ఆయన దానికి క్వైట్ అపోజిట్‌గా ఉంటారు. అయినా గురువు అంటే జ్ఞానం, పాంచభౌతిక దేహం గాదు. అది ఎప్పుడూ గురువుతో లయమయ్యే ఉంటుంది. గురువు కంటే అన్యముగా ఏది ఉండదు. గురువు అంటే జ్ఞానం. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నా దగ్గర ఉండి ఈమె గురువు అని అనుకోనక్కర్లే. ఎక్కడైనా ఉండొచ్చు. ఇండివిడ్యువల్‌గా మీ ప్రయాణం మీరు చేసుకోవచ్చు. మీ గురువు అనేది లోపలిదే. బయట దేహం గాదు. మనము 10థ్ క్లాస్ దాకా చదువుతాము. ఎంతమంది టీచర్‌లని మనం ముందుకు తీసుకెళ్తున్నాం? ఒకటో తరగతి, 2, 3, నాలుగో తరగతికొచ్చేసరికి నలుగురొస్తారు. 5కొచ్చేసరికి ఐదుగురొస్తారు. 6కొచ్చేసరికి ఆరుగురొస్తారు. 7, 8, 9, 10 అలాగే ఆరుగురు, ఏడుగురు వస్తూ ఉంటారు టీచర్స్. వీళ్ళందరిని సంకలో పెట్టుకొని ఎళ్తన్నామా? లేదు. వాళ్ళ నాలెడ్జ్ తీసుకొనెళ్తన్నాం. అలాగే ఇక్కడ నాలెడ్జ్ తీసుకొని మీరు ఇండివిడ్యువల్‌గా ఎదుగుతారు. ఇక్కడ నాలెడ్జ్ తీసుకొని మీరు ఇండివిడ్యువల్‌గా ఎదుగుతారు. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కంటే గూడా మిమ్మల్ని అందరిని బయటికి నెడితే, మా గురువుగారు నన్ను బయటికి నెడితే, ఈరోజు నేను మీ అందరికీ గురువునయ్యాను. ఆయన "నువ్వెక్కడికి వద్దు. నా సంకలోనే ఉండు. మనిద్దరం కబుర్లు చెప్పుకుందాము" అనంటే, నేనెప్పటికీ గురువునయ్యేవాడిని. అలా చదివిన వాళ్ళందరినీ చంకలోనే పెట్టుకున్నాడు. ఆళ్ళందరూ అక్కడే ఉన్నారు. నన్ను మాత్రం బయటికి గురు పరంపర ఎందుకు నెట్టాడు అని చాలా కోపమొచ్చింది. గురు పరంపర నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాం. నీ దారి అది గాదు.
ఓన్లీ జస్ట్ ఎన్‌లైట్ అయ్యావు. నీ దారి అది గాదు. నీకంటూ దారి అనేది ఉంది అంటూ వాళ్ళు ఈ దారి చూపిచ్చారు. నువ్వు చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి నీ ప్రయాణము అనేది మలచబడే ఉంది. దానిలోకి నీవు రావాలి. దానికోసమే నిన్ను బయటికి తీసుకొచ్చాము అని చెప్పారు. అట్లా మన చుట్టూ గూడా మన ప్రయాణము నిర్ధారించబడే ఉంటుంది. తెలియక ముందు ఇది ఇట్లా అయింది, అది అట్లా అయింది, ఇది ఇట్లా అవుతుంది. మా ఆయన నన్ను తిడుతున్నాడు, మా పిల్లలు నన్ను తిడుతున్నారు. నేను ఈ క్లాస్‌కి రాలేను. అయన్నీ అట్లుంటేనే గదా నీకు పట్టుదల పెరగాల. వద్దు, వద్దు, వద్దు అంటే గదా పట్టుదల పెరగాల. తపన పుట్టాలా. క్లాసు మీద దృష్టి ఎక్కువ పెట్టాలా. సబ్జెక్ట్‌ని బాగా పట్టుకోవాలా. ఒత్తిడి లేకపోతే ఎవరైనా పట్టుకుంటారా? భాషా సార్ ఎన్నాళ్ళ నుంచో వస్తాడు. ఆనందంగా వింటూ ఉంటాడు. మస్తాన్ కుమారి గారు గూడా అలాగే వస్తారు. ఆనందంగా వింటూ ఉంటారు. చాలామంది నోరు తెరవరు. కానీ లోపలిది హాయిగా ఆనందం పొందుతూ ఉంటుంది. అట్లాగని వాళ్ళకి రాదా సబ్జెక్టు అంటే చెప్పటమే రాదు. ఆస్వాదించటం బాగా వస్తుంది. లోపలిది ఎన్‌లైట్ అవుతుంది. మార్పులొస్తాయి. సబ్జెక్ట్ చెప్పలేనంత మాత్రాన మార్కులు రావు అనుకోవటం చాలా పొరపాటు. కానీ చెప్తూ ఉంటే అవగాహన ఎక్కువగా అవుతుంది. చెప్తూ ఉంటే త్వరగా ఎదుగుతూ ఉంటాం. ఎక్కువ దృష్టి పెట్టడం అవుతుంది. ఆ చెప్పే కొద్దీ, మాట్లాడే కొద్దీ దృష్టి పెట్టడం ఎక్కువవుతుంది. అది నీకు నీలో నీ వశమవుతుంది. అలాంటి స్థితిగతులలోకి మనం ప్రయాణించాలి. అందువలన ఇక్కడ గురువు అంటే పొగడ్త గాదు. ఇక్కడ పొగిడినియ్యే అని చెప్పారు. నన్ను తిట్టినయి గూడా వాళ్ళెవరు చెప్పలేదు. నన్ను బాగా తిడతారు వీళ్ళందరూ. ఈమెకి చాలా పొగరు. ప్రేమ అనేది తర్వాత అర్థమైద్ది. ముందు పొగరుగానే అర్థమైద్ది. చాలా కోపం మా అమ్మకి. ముందు ఇదే అర్థమవుతుంది. ఈరోజు గంగా ఉంది. ఒకరోజు సుధాకర్‌ని నీకు ఆ సత్యాన్వేషణ గావాలా? నేను గావాలా? తేల్చుకో అంది. అలా అంటే ఏం జెప్పాలి? నేనైతే ఘర్షణ పడను. నవ్వేసి ఊరుకోవాలి నిజంగా ఎదిగితే. నిజంగా కావాలి అనుకుంటే నువ్వు గావాలా, అది గావాలని జెప్పాల. అలా అన్న గంగ ఇప్పుడు తను గూడా వస్తుంది క్లాస్‌కి. ఇప్పుడు వాళ్ళ ఆయన అడిగితే ఏం జెప్తుంది? సుధాకర్ అడిగితే, ఇప్పుడు నువ్వు గాదులే నాకు గూడా అమ్మే గావాలని చెప్తుందంట. 2 ఒకటే దృష్టి బెడితే. దృష్టి బెట్టకపోతే వేరుగా అనిపిస్తది. ఎందుకు అంటే అది నాది గాదు అన్న ఆలోచన దాని మీద దృష్టి పెట్టనివ్వదు. ఎప్పుడైతే ఎందుకు నేను విడిగా ఉంటున్నాను అన్న ఆలోచనతో లేదు ఏదైనా ఒక విషయం జరిగి అక్కడ వాళ్ళతో కలవటమో ఇంకేదైనా ఒక పరిణామంగా జరిగి వాళ్ళ ఆలోచనలో ఉన్న అడ్డంకి తొలగిందనుకో మరలా దీని మీద దృష్టి పెట్టినప్పుడు ఓ ఇది గదా అందుకు గదా తను అలా అంది అది నేను కరెక్ట్‌గా తీసుకోలేకపోయాను. అందువలన అవతలి వాళ్ళు మన అన్నారు అనంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. వ్యతిరేకించొద్దు.
నన్ను ఇక్కడ కింద పడేసేటట్టు ఊపుతున్నారు. ఏం సుగుణ? అమ్మా ఆ? ఏంది ఇది? ఇంత కింద పడేసేటట్టు ఇంత ఒత్తిడి పెడుతున్నారు? బాగా కిందకి దిగి దిగి చెప్పేస్తున్నారంటమ్మా. ఉమ్. అందుకు ఒత్తిడి వచ్చిందా? మరి చిన్నపిల్లలకి అర్థం కావాలి అంటే దిగాల్సిందే కదా. అలా ఈ ప్రయాణము అనేది నిరంతరము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు మీ అవగాహనే. అది ఏది విడిగా లేదు మీకంటే, అంతా మీలోనే ఉంది. అది అవగాహన అయ్యే కొద్దీ, సమస్తము మీరే అయ్యే కొద్దీ అది మీకు అవగాహన అవుతూనే ఉంటుంది. అలాంటి స్థితికి వెళ్ళేదే ఈ ప్రయాణం. అంతకంటే వేరుగా మీరెక్కడికెళ్ళినా ఇంకొక ప్రయాణం లేదు. ఎన్ని రకాలైన విషయాలతో ఉన్నది ఇదే ప్రయాణము, ఇదే చిట్ట చివరిది. కాబట్టి కష్టమో, నష్టమో మల్లగుల్లాలు పడి ప్రయాణం చేయడానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు ఘర్షణ పడకండి. నిజంగా ఆధ్యాత్మికం చేస్తే అవతల వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయండి. ప్రతి దాన్ని యాక్సెప్టెన్సే ఆధ్యాత్మికం అంటే. ఎన్నో వ్యతిరేకతలని మనం లయం చేసుకున్నప్పుడే మనలో ఉన్న వ్యతిరేకత అనేది పోతుంది. మనలో ఉన్న వాసనా బలాలు పోవాలి అంటే మన మీదకి వచ్చే ప్రభావాలని మనం ఆస్వాదించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళయి వాటన్నిటితో ఫైట్ చేస్తే వచ్చేది ఘర్షణే. ఆస్వాదిస్తూ ఆనందిస్తూ యాక్సెప్టెన్స్ లోకి తీసుకోండి. ఓకే, వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థం కావాలి. సరేనా? మరి 11:30 అవుతుంది. ఇంకొక రోజు చెప్పుకుందాం.